Good morning, friends. Praise the Lord. Greetings to you in Jesus' name. Welcome to Everyday with Jesus. ప్రభుతో చేసే ఈ ప్రయాణం మన జీవితాలను కట్టాలని, మన ఆత్మీయతలు మెరుగుపరచాలని, మన కుటుంబాలను కట్టాలని, మనం బలపరచబడి అనేకులకు దీవెనకరంగా, మాదిరికరంగా నిలబడగలిగే శక్తిని పొందుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా. ఈ రోజైనా ఏ కుటుంబాన్ని చూసినా సరే, కుటుంబంలో మనస్పర్ధలు, కుటుంబంలో అలజడులు, కుటుంబంలో ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసిన పరిస్థితులు ఎన్నో మనం చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కుటుంబము గనక ఒకవేళ చిందరవందరగా ఉన్న మాదిరిగా ఉన్నట్లయితే గనక ప్రేమతో నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి వాక్యానుసారమైన సలహాలు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఒక మాట ఉంటుంది, a family is a little world created with love. కుటుంబం అనేది ప్రేమతో కట్టబడిన చిన్న ప్రపంచం లాంటిది. కుటుంబంలో ప్రేమ ఉండాలి. కుటుంబంలో ప్రేమను బట్టి మనకున్న ప్రతి రెస్పాన్సిబిలిటీని మనము ఖచ్చితంగా మనం పాటించవలసిన వారమైనా, మోయవలసిన వారమైనామని ప్రేమతో జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎంత సంపాదించామనేది కాదు, ఉన్నంతలో మనం ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం. బాగా బతికిన వాడికి, డబ్బు కలిగిన వాళ్ళకి ఒకటే లైఫ్, మనకి ఒకటే లైఫ్. సో ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ వీ ఎర్న్, ఎంత సంపాదించాం, ఎన్ని ఆస్తులు కూడగట్టామనేది కాదు, మనకున్నంతలో ఎంతో సంతోషంగా బతికామనేదే లెక్కలోకి వస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక చిన్న క్వశ్చన్, నాకున్నంతలో నా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటున్నానా అని ఒక చిన్న పరిశీలన చేసుకోవాల్సి మనకి. బికాస్ వీ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్. మన లైఫ్ ఏదో ఒక రోజున పూర్తయిపోతుంది. పూర్తయిపోయిన తర్వాత ఒక వెనక్కి తిరిగి చూస్తే షుడ్ బి సాటిస్ఫైడ్. అలా సాటిస్ఫైడ్ గా నీ లైఫ్ కంప్లీట్ చేయాలి అనుకుంటే గనక కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సంఘానికి చక్కని సూచనలు ఇస్తాడు. ఫ్రమ్ 18th verse till 21st verse ఒక్కొక్క వచనంలో ఒక్కొక్కరికి రెస్పాన్సిబిలిటీ జ్ఞాపకం చేస్తాడు. 18th వచనంలో భార్యతో చెప్తాడు, నువ్వు విధేయత కలిగి ఉండు అంటాడు. 19th వచనంలో భర్తతో మాట్లాడతాడు, నీ భార్యను ప్రేమించు, నీ భార్యను నిష్ఠూర పెట్టొద్దు అంటాడు. 20th వచనంలో పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి అంటాడు. 21st వచనంలో తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండానట్లు వారి కోపం పుట్టించకండి. భర్తగా, భార్యగా, తల్లిదండ్రులంగా, పిల్లలంగా మన రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. ప్లీజ్ గో త్రూ. ఒకవేళ గనక నీ బాధ్యతలో ఎక్కడ లోపం కనపడుతుంది కనుక ప్లీజ్ లోపాన్ని సరి చేసుకో. ఎందుకంటే నువ్వు ఈ లైఫ్ జీవించే ఈ జీవితమే అనేకలు మాదిరికరంగా రేపొద్దున ఉండబోతుంది. కాబట్టి మాదిరికరమైన అనేకలు నేను చూసి వాళ్ళ కుటుంబాలు కట్టుకోగలిగేంత ఏమైనా జీవితాన్ని తయారు చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తాను. వీ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్. లివ్ completely satisfied. God bless us.